యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా లక్కారం గ్రామ పరిధి 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్రి గాలయ్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ కోయడ సైదుల్ గౌడ్, సీనియర్ నాయకులు పాశం సంజయ్ బాబు, రవికుమార్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బద్రి గాలయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని, అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధికారంలో ఉన్న పార్టీని కాదని ఓటేస్తే వృధా అవుతుందని, కాబట్టి ప్రజలందరూ ఆలోచించి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి అభివృద్ధిలో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానిక ఓటర్లతో మమేకమై ముందుకు కదులుతూ వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్ల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు త్వరలోనే శుభవార్త అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ఉన్న పద్ధతులు, నియమ నిబంధనలన్నీ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకుంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అందుకే చలించి కఠిన నిర్ణయం తీసుకొని మద్యం షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ 8వ వార్డు ప్రజలందరూ అన్ని ఎన్నికల్లో నాకు అత్యధిక మెజారిటీ ఓట్లను అందిస్తున్నారని, ప్రతిసారి అందరికీ అండగా ఉంటున్నారని, అలాగే ఈ ఎన్నికల్లో కూడా బద్రి గాలయ్య గారికి ఓటు వేసి అండగా ఉంటే అన్ని వేళలా మీకు అండగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమం విషయంలో చొరవ తీసుకుంటానని తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరిగిన మొదటి ఎన్నికల్లో మాజీ వార్డు సభ్యుడు కోయడ సైదుల్ నాడు ప్రతిపక్షంతో కొట్లాడి నన్ను కూడా సంప్రదించి ప్రజలకు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందే విషయంలో విశేషమైన కృషి చేశారని గుర్తు చేశారు. నేడు అధికారంలో ఉన్న మనం అధికార పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధిలో ఇంకా ముందుకు పోవచ్చని తెలియజేశారు. ఈ ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తూ మళ్ళీ ఈ 8వ వార్డు విజయోత్సవ సభలో పాల్గొంటాననే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నీ స్వీకరించి బుడగజంగాల ఇళ్ల పట్టాల స్థలాల విషయం గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని, మీ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ లక్కారం గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం రాజగోపాల్ రెడ్డిని సంప్రదించగా లొద్దికుంట, గంగదేవికుంట పునరుద్ధరణ కోసం 1,10,00,000 రూపాయలు అందించి మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారని గుర్తు చేశారు. గుంటకు మీ సహకారంతో 1,10,00,000 రూపాయలు మీ సహకారంతో లక్కారం గ్రామకు రైతుల కోరిక నెరవేరిందన్నా. మరి అలాగే ఇక్కడ కూడా మీ సహకారంతో మేము ఎన్నో కుటుంబాలకు కానీ మీ స్ఫూర్తితో ఈ లక్కారం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మేము ఎంతో సలహాయిత వేసుకున్నాం. మేము ఎప్పుడు ఈ కార్యకర్తలు, గ్రామ ప్రజలు మేము కాపాడుకుంటున్నాం మీ సహకారంతో. అందుకే సార్ పెట్టినటువంటి వ్యక్తి మన బుడిగజంగాలకు ఇంటి స్థలం గురించి అంతేనా? గవర్నమెంట్ సర్వే నెంబర్ ఎక్కడుంది ల్యాండ్? 55 సర్వే నెంబర్లో ఉందంట. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం, చేపిస్తా, తప్పకుండా చెప్పి. ఏం కాదు, మీరు భయపడకుర్రి. నేనున్నంత వరకు మీ మీద ఎవరికి రా, నేను చూసుకుంటాను, నేను చెప్తా, మాట్లాడతాను. థ్యాంక్ యూ. పెన్షన్ రాని వాళ్లకు ఒక మాట చెప్తున్నా, చాలా ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కానీ చాలా పెన్షన్ రాలేదు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల కొత్త పెన్షన్ స్టార్ట్ చేయలే. కానీ నిజానికి న్యాయంగా మాత్రం ఇవ్వాలి. ప్రతి ఊర్లో 20-30 మంది కొత్త పెన్షన్ల కోసం అర్హులైన పేదవాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నేను ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి పెన్షన్ల పెంపు విషయంలో కానీ, కొత్త పెన్షన్ల విషయంలో కూడా గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. నేను చెప్తున్న లక్కారంలో మాత్రం అవతలో లేవనిస్తే తీసుకోరు కానీ
ఓటు మాత్రం గాలకు చేయి గుర్తు మీద గెలిపిరి. నేను ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలా మీటింగ్లలో పోవాలి కాబట్టి టైం తక్కువ ఉంది. కానీ మళ్ళొక్కసారి నేను మీటింగ్ గెలిచినాక నువ్వు మీటింగ్ పెట్టాలి. మన మా అందరికి అన్నం పోయాలి, అన్నం పెట్టాలి. మందు పెడతావా? అన్నం ఒకటేనా? మందు మాత్రం పెట్టకు. కళ్ళుందా? కళ్ళు బాగా నువ్వులో కళ్ళుందా? కళ్ళు పెట్టు మంచిగా. మనందరికీ గాయం అంటుండు. గెలిచిన తర్వాత మనందరికీ దావత ఇస్తా ఉంటాం. ఎలా పెడతావు? పొలం ఉందా నీకు? ఏడా? అమ్మవారి గుడికాడ మీరందరూ కూడా గెలిపియండి. ఎవరన్నా అవతల పార్టీ వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే తీసుకోరు. కానీ ఓటు మాత్రం చెయ్యి గుర్తుకేయండి. గారేకు ఓటేస్తురంటే అభివృద్ధికి ఓటేసినట్లు లెక్క. గారేకు ఓటేస్తురంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం రాజగోపాల్ రెడ్డిని బలోపేతం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఓటేస్తున్నట్లు లెక్క. మీరు పైసల ముఖం లోకురి. పైసల ముఖ్యాలపాటు ఎవరినైనా సరే మన ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మునుగోడు నియోజకవర్గంలో జనం మొత్తం ఏరిగో పైసలు పైసలు పైసలు. ఎంత ఇస్తావు? అది రేవంత్ రెడ్డి అడిగి చెప్తా నీకు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమైనా లక్కారం గ్రామస్తులు అందరు కూడా చెప్తున్నా, మన చౌటుప్పల మున్సిపాలిటీ లక్కారం హైదరాబాద్కు ఆమె దూరం ఉంది, దగ్గరుంది. ఉన్నదా లేదా? మనం డెవలప్ చేసుకోవాలన్నా వద్దా? నేను చెప్తున్నా మీకు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మొత్తం ఒక ప్రణాళిక తయారు చేస్తున్న చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ హైదరాబాద్ లో ఏదైతే ఉన్నారో సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, మంచినీళ్ళు ఎట్లున్నాయో లక్కారంలో కూడా తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్తున్నా. ఈరోజు మీరు గాలోని గెలిపిరి. నేను చేసే పని నేను చేస్తా. ఎక్కడ ఉన్నా ఒక పేదింటి బిడ్డ దళితులు పోటీ చేస్తే మన అందరం పైసలు ఉల్టా పెట్టుకోవాలని గెలిపించాలి. మీరు పైసలు ఎక్కువ అడగకూరి, ఇచ్చింది తీసుకోరు. కానీ ఓటు మాత్రమే ఇది వేస్తారా? అప్పుడు చేస్తలేరు. ఇంకా వేరే మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రోజు వస్తా. మీరు టిఫిన్ చేసి వచ్చారా? ఇప్పుడు చేయలేక పోయి టిఫిన్ చేసి లేకపోతే తిట్టుకుంటాను నన్ను. అమ్మ నాకు రాకుండా చేస్తుందా? తప్పకుండా నేను రేపు గెలిచిన తర్వాత కూడా వార్డుల వార్గం మేము ఎన్నో వార్డు సమస్యల గురించి ఒక రోజు మీటింగ్ పెడతా. వార్డుల వారికి ఇక్కడనే మీటింగ్ పెడతాం. మనం వార్డులనే మీటింగ్ పెట్టి అంతమందుకు సైదులు మన సోదరుడు అంతమందుకు చాలా గట్టిగా పనిచేసి నేను చెప్తున్నా సైదుల్ని. ఏ ఒక్క రోజు కూడా ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వచ్చినా నాతో కూడా సహాయం చేయించింది చాలా మందికి కూడా. ఎప్పుడు కూడా వెనకకు పోలేదు సైదులు. కాబట్టి అభివృద్ధి విషయంలో నా మీద నమ్మకం పెట్టుకోరి. ఇంకా రాబోయే 3 ఏళ్లలో మీకు ఏమైనా డ్రైనేజ్ సమస్యలు కానీ, వాగు సమస్య కానీ, నీళ్ళ సమస్య ఉంటే కానీ చేసే బాధ్యత నాదే అని చెప్పుకో సెలవు తీసుకుంటున్నా. ఆ బ్రిడ్జా లొద్దికుంట 1,10 లక్షల రూపాయలు పెట్టినాం మనం. అది కూడా కంప్లీట్ చేపిస్తాం. అందరు కూడా చెయ్యి గుర్తు ఓటేసి గెలిపించాలి. చెయ్యి గుర్తుకే ఒకసారి అందరు చేయగలవాలి. మొత్తం చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ.